భారతదేశ వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని వాజ్పేయి అని కొనియాడారు బీజేపీ నేతలు. పదవులకు ఆశపడకుండా ఆయన నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అన్నారు. అబద్దాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని విమర్శించారు. వాజ్పేయి ఆశయాలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భారతరత్నతో అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీనే అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు అనురాగ్ ఠాకూర్. రాజకీయాల్లో వాజ్పేయి చెరగని ముద్ర వేశారని తెలిపారు. వాజ్పేయి అంటే ఒక వ్యక్తి కాదని దేశ వ్యవస్థ అని చెప్పారు. हमारे नेताओं ने, अटल जी जैसे नेताओं ने जेल में रहकर भी सदा आवाज मुखर की और आज डॉक्टर भीमराव अंबेडकर जी, जिनको कांग्रेस ने भारत रत्न नहीं दिया, पंडित नेहरू जी ने अपने लिए भारत रत्न ले लिया, इंदिरा जी ने अपने लिए भारत रत्न ले लिया, राजीव गांधी जी को कांग्रेस ने भारत रत्न दे दिया, लेकिन डॉक्टर अंबेडकर को नहीं दिया। जब वीपी सिंह जी की सरकार बनी, अटल जी ने समर्थन दिया और अटल जी ने निवेदन किया कि डॉक्टर अंबेडकर को भारत रत्न देना चाहिए। ये भारतीय जनता पार्टी के समर्थन से मिला। నమ్మిన సిద్ధాంతం కోసం వాజ్పేయి ఎక్కడా రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తెలియజేసే విధంగా పనిచేద్దామన్నారు. ఇక రాజకీయాల్లో వాజ్పేయి నూతన ఒరవడిని సృష్టించారని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు రాజకీయ నేతల పరిస్థితి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా తలదించుకునేలా ఉందన్నారు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో అనేక మంది కొత్త యువతను భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో బడుగు బలైన వర్గాలకు సేవ చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో దేశంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేయాలి. ఏ రకంగానైతే వాజ్పేయి గారు దేశానికి అంకితమై పనిచేశారో ఆ రకమైనటువంటి సేవా భావనతో పనిచేసేటువంటి వ్యవస్థను మరింత పటిష్టవంతంగా అమలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రధానమంత్రి పివి నరసింహారావు ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతినిధిగా పాల్గొనప్పుడు ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి మరి కట్టుబడిన వ్యక్తిని పంపించాలని భావించి రాజకీయాలను పక్కన పెట్టి పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని పంపిస్తే వారు హిందీలో అనర్గళంగా మాట్లాడమే కాకుండా పాకిస్తాన్ను అంతర్జాతీయ సమితిలో ఏకాకిం చేసి భారత యొక్క కీర్తి ప్రజలు చాటి చెప్పిన వ్యక్తి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ చేసిన పాపం పోవాలంటే కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ దర్శించుకోవాలన్నారు. అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీ పంచతీర్థాలు తిరగాలన్నారు. అలా చేస్తే కాంగ్రెస్ పాపం కొంతైనా పోతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతోనే మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడైతే సంతోషిస్తానని మీడియా చిట్చాట్లో చెప్పారు బండి సంజయ్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరవలేమన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీని దేశంలోని ఎదురులేని పార్టీగా తీర్చిదిద్దారని కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కమలం నేతలు. ర్యాలీలో కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.